నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్, ట్రైనర్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, హ్యాపీనెస్ అండ్ వెల్త్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే సుధా గారు. నమస్తే జాహ్నవి. సో మనీ మనీ మనీ, ఎక్కడ చూసినా మనీ, ఎవరికైనా కావాల్సింది మనీయే. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్. మరి అలాంటి మనీ కావాలంటే ఇంకేముంటుంది అసలు? బోల్డ్ ఉంటే టెక్నిక్స్ మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో. మనీ ఒకటే కాదు, వెల్త్కి కూడా. వెల్త్ అంటేనే అబండెన్స్. మనకి మనీతో పాటే వెల్త్, అంతే కదా. వెల్త్లోనే మనకి మనీ కూడా ఉందన్నమాట. సో దానికి చాలా ఉన్నాయి. మనం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మాట్లాడుకుందాం. సో దానికోసం అంటే ఈరోజు మన ఈ వీడియోలో కూడా మన వ్యూవర్స్ కోసం మంచి టెక్నిక్స్ తప్పక చేద్దాము. అదేంటంటే దీనికి సెపరేట్ ఒక టాపిక్ ఒకటి ఉందన్నమాట. దాన్ని స్విచ్ వర్డ్స్ అంటాము. స్విచ్ వర్డ్స్. స్విచ్ వర్డ్స్ అనేది అసలు ఏంటి? అసలు మనం ఇప్పుడు స్విచ్ వేయగానే లైట్ వెలుగుతుందిగా, ఇమీడియట్ కదా, నిమిషాలు కూడా, క్షణాలు, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ క్షణం అందాం అసలు. సో ఎవరో బల్బ్ కనిపెట్టారు, ఎవరో వైర్ కనిపెట్టారు, ఎవరో వైరింగ్ వేశారు, మనకి స్విచ్ మాత్రం కనిపిస్తోంది, బల్బ్ మాత్రం వెలుగుతోంది. అంతే కదా. మనకి మిగతాది నీకు కరెంట్ పాస్ అవుతోందా, కరెంట్ ఎక్కడి నుంచి వస్తోంది, వైరింగ్ ఎవరు చేశారు, ఇవన్నీ మనం పట్టించుకోం కదా. మన సబ్కాన్షియస్ మైండ్ ఎట్లా ఉంటుంది? స్విచ్ చేసామా, లైట్ వెలిగిందా, ఇంతే. అలాగే ఇదివరకు ఏంటంటే మెట్లు ఎక్కేవాళ్ళు అందరూ అవస్థ పడేవాళ్ళు కదా. అప్పుడు లిఫ్ట్ ఉండేది కాదు. సో స్విచ్ చేయగానే ఇలా నొక్కగానే లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాం, మనం వెళ్తున్నామా? ఎస్. సో ఇమీడియట్ అది. అలాగే స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ మంత్రాస్. మన మంత్రాలు ఉన్నాయి అనుకో, కొంచెం పెద్దగా ఉంటాయి కదా. అది వాళ్ళు ఉచ్చరింపు కూడా ఒక్కొక్కసారి సాంస్క్రిట్ ఉచ్చరింపు సరిగ్గా ఉండకపోవచ్చు, నోరు సరిగ్గా తిరగపోవచ్చు. అప్పుడు మనకి ఏంటంటే మనకి సరిగా, అంటే మనకి తెలియని వరకు బాగానే ఉంది, తెలిస్తే అంత ఇదిగా ఉండదు, ఎఫెక్టివ్ ఉండదు అని చెప్పి స్విచ్ వర్డ్స్ అనేది వచ్చిందనమాట. ఇది కూడా చాలా ఎన్నేళ్ళ నుంచో ఉంది, ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది ఏవి కాదు ఇవి. కానీ స్విచ్ వర్డ్స్ అనేది అంతే, ఇంగ్లీష్ మంత్రాస్. ఎందుకని మంత్రాస్ అన్నాం అంటే కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి వెరీ ఈజీగా వెళ్ళిపోతుంది. నేను ఇందాక చెప్పినట్టు కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్కి వెళ్తే మనకి తెలియకుండా చేస్తూ ఉంటాం, అలవాటు అయిపోతుంది, ఒక హ్యాబిట్లా అయిపోతుంది. ఒక హ్యాబిట్ ఫామ్ అయింది అనుకో, అన్నీ మనకి అవే అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అంటే అదే థాట్స్ వస్తాయి అని చెప్పడానికి. హ్యాబిట్ అనేది ఏంటంటే పాజిటివ్ డైరెక్షన్లో మనకి తీసుకెళ్తుంది. అంటే ఏంటి, మన లక్ష్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది అన్నమాట, మనం మర్చిపోక్కర్లా. దీనికి మనీకి విడిగా ఉన్నాయి, తర్వాత రిలేషన్షిప్కి విడిగా ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. మనకి లైఫ్కి కావాల్సిన వాటి అన్నిటికీ ఉన్నాయి. ఇదేంటంటే గూగుల్లో వెతికేస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లే, ప్రేక్షకులు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్ల. గూగుల్లో ఉత్తినే స్విచ్ వర్డ్స్ అని వెతికేస్తే మనకే దొరికిపోతాయి అన్నమాట. అదే మనకి కావాల్సింది తీసుకుని దాన్ని చాన్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అంటే ఏంటి, దీనికి యూజువల్గా డబ్బుకి ఏంటంటే డివైన్ కౌంట్ అనేది ఎక్కువ చెప్తాం, కౌంట్ అనేది ఎక్కువ చెప్తాం అన్నమాట. డివైన్ కౌంట్ అనేది ఏంటంటే ఒక్కొక్కసారి యూనివర్స్, నేను చెప్పాను కదా, ఇట్స్ వెయిటింగ్ టు గివ్ సో మచ్ ఆఫ్ అబండెన్స్. ఒక్కొక్కసారి మనమే బ్లాక్ చేస్తాం అబండెన్స్, ఎలాగా, మనకి ఇంతే కావాలి అన్నట్టు. అవును, ఇంతకనే ఎక్కువ ఇవ్వాలనుకుందేమో. అందుకనే గీతలో కూడా ఏం చెప్పారు, కర్మ చేయి, ఫలితం వదిలే. కర్మ చేసి ఫలితం ఎప్పుడు వదిలేస్తావు నువ్వు? నీకు నమ్మకం ఉన్నప్పుడు. నీకు నమ్మకం లేనప్పుడు ఫలితం గురించే మాట్లాడచ్చు నువ్వు, అది మైండ్ అలా వెళ్తూనే ఉంటుంది. అంటే ఏంటి, యాంగ్జైటీ ఉందన్నమాట. ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే అది యాంగ్జైటీ. అంటే వస్తుందా రాదా, ఆతృత తెలుగులో. సో ఇవన్నీ లేకుండా ఉండడానికి మన స్విచ్ వర్డ్స్ అనేది చెప్పుకున్నాం అన్నమాట. సో కౌంట్ అండ్ ఆల్సో మనకి ఉన్నది ఇంకోటి ఏంటంటే డివైన్ కౌంట్. ఇంకోటి ఏంటంటే మనకి ఎంత డబ్బు కావాలి అనేది కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. జనరల్గా ఇవాళ సంగతి షార్ట్ టర్మ్ గోల్. సో షార్ట్ టర్మ్ గోల్ కింద ఏం చేయొచ్చు అంటే స్విచ్ వర్డ్స్ వాడచ్చు ఇలాగా. సో కౌంట్ డాష్ అంటే అండర్లైన్ చేయమంటున్నాను. లెట్స్ సే 10,000 రూపీస్, 20,000 రూపీస్, మీ తరగతి బట్టి, అంటే మీ పొజిషన్ బట్టి అక్కడి నుంచి ఇంత కావాలి అనుకుని డాష్ ఇప్పుడు కావాలి అనుకోవచ్చు. అనుకుంటే ఏమవుతుంది, అది కంటిన్యూస్గా చాన్ చేస్తున్నప్పుడు ఎవరో తీసుకొచ్చి ఇవ్వడం కానీ, లేకపోతే ఇప్పుడు గిఫ్ట్ కింద రావడం కానీ, ఇంకోటి జరగడం కానీ, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇస్తాం, డబ్బు ఎక్స్ట్రా ఉంది, లేకపోతే లోన్ ఇస్తాం అనడం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో అది నేచర్ అనేది, యూనివర్స్ నేచర్ అన్న నేను, యూనివర్స్ అనేది అదే అంటున్నాను. ఇట్స్ వెయిటింగ్ టు గివ్ అస్ ఆల్ ద అబండెన్స్. మనం తీసుకోగలగాలి. మనం ఎప్పుడు తీసుకుంటాము, మనకి నమ్మకం ఉన్నప్పుడు తీసుకుంటాం. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుంది, కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళినప్పుడు. అందుకోసమే ఈ స్విచ్ వర్డ్స్ అన్నీ వాడతాం అన్నమాట. దీంట్లో స్విచ్ నంబర్స్ అని కూడా ఉంటాయి. అంటే స్విచ్ నంబర్స్ డబ్బుకి విడిగా కూడా చెప్పున్నారు, ఈవెన్ రిలేషన్షిప్కి కూడా విడిగా చెప్పున్నారు.
సో దీనికి టెక్నిక్స్ కూడా నేను చెప్తాను, ఏమేమి చేయొచ్చు. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనమాట. స్విచ్ వర్డ్స్లోనే 2-3 టెక్నిక్స్ చేయొచ్చు. ఒకటేమో మనం పేపర్ మీద రాసుకోవచ్చు, దాన్ని పిల్లో టెక్నిక్ అంటాం కూడాను. పేపర్ మీద రాసేసుకుని నంబర్స్ నేను ఎలాగో చెప్తాను, దాన్నేమో ఒక పేపర్ మీద రాసుకుని పిల్లో కింద పెట్టుకుంటాం అనమాట. పెట్టుకొని పొద్దున్న లేవగానే చూసుకోవచ్చు, రాత్రి పడుకునే ముందు కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మనం పడుకునేది లాస్ట్ థాటే మనకి లేచినప్పుడు ఫస్ట్ థాట్ కూడా అవుతుంది అదే. సో అది హ్యాబిట్ కింద ఫామ్ అవుతుంది మళ్ళాను. ఆ ఫామ్ అయినప్పుడు మన లక్ష్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది, చేయాలి 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 అని. అది చేయాలి 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 అన్నప్పుడే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుందన్నమాట. అదొక టెక్నిక్. ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా మనకి ఎనర్జీయే. మన వాటర్ అలా ఉంది కానీ మనం తాగుతాం కదా, తాగినప్పుడు అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు వాటర్ బాటిల్ మీద కూడా మనం రాసుకోవచ్చు అనమాట. పేపరు రాసుకుని ఎక్కడ పెట్టుకున్నా మనకి అది కనిపిస్తూ ఉంటుంది కదా. కనిపిస్తూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అది కూడా లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇంకో టెక్నిక్ ఏంటంటే మన ఎనర్జీ సర్కిల్స్ అంటాం అనమాట. ఎనర్జీ సర్కిల్స్ ఏం చేయొచ్చు అంటే మనం పేపర్ మీదే సర్కిల్స్ వేసుకుని మనకు కావాల్సిన నంబర్స్ కూడా రాసుకుని దాన్ని మడత పెట్టి పిల్లో కింద పెట్టుకోవచ్చు, లేకపోతే ఎదురుగుండా బోర్డు మీద పెట్టుకోవచ్చు, లేకపోతే మన వాల్ పేపర్ కింద పెట్టుకోవచ్చు. పెట్టుకుని చూస్తూ ఉండొచ్చు అనమాట. ఈ 3 టెక్నిక్లు చాలా బాగా పనిచేస్తాయి. బట్ ఇవన్నిటికీ ఏంటి మూల కారణం, ముఖ్యమైనది ఏంటి? బిలీఫ్, నమ్మకం. నేను చేయగలను, నేను చేస్తాను అన్నప్పుడు ఇవన్నీ బాగా పనిచేస్తాయి, వేగంగా కూడా పనిచేస్తాయి అన్నమాట. అందుకని స్విచ్ వర్డ్స్ అనేది చాలా చాలా ప్రబలమయ్యాయి, అందరూ వాడుతున్నారు. ఎందుకంటే చిన్నవి, చాలా చాలా చిన్న వర్డ్స్, అవి కాన్కార్డినేట్ చేసినా మరీ పెద్ద సెంటెన్స్ ఏం రాదు, ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. ఇప్పుడు ఈ కాలంలో మనకి పూజలు పునస్కారాలు చేయాలంటే ఒక చోట కూర్చోవాలి, చేయాలి పూజలన్నీ. అది కూడా చేయాలి, నేను చేస్తాను పూజలు, బేసిక్గా ఆస్ట్రాలజీని కదా, అవి చేస్తాను. కానీ ఇవి కూడా బాగా పనిచేస్తాయి, అవి కూడా బాగా పనిచేస్తాయి. స్విచ్ వర్డ్స్ ఎందుకు చెప్పామా అంటే ఈ ఒడిదుడుకులు బతుకులు తొందరగా ఈజీగా వాళ్ళకి అర్థం అవుతుంది, ఈజీగా చేయగలరు. బిజీ లైఫ్ కూడా అయిపోయింది. అంటే ఒక క్షణం ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి ఒక క్షణం కూడా ఖాళీ లేరు. అది మాత్రం నిజం. ఎందుకంటే ఒక అందరూ ఏం చేసేస్తున్నారు, ఈ ట్యూషను ఆ ట్యూషను, లేకపోతే డాన్స్ క్లాస్, ఈ ఆర్ట్ క్లాసు, అది క్లాసు, ఈ క్లాసు. వాళ్ళకి నిజంగానే పిల్లల్ని చూస్తే నాకు ఈ కాలంలో ఏంట్రా వీళ్ళకి ఆడుకోవట్లేదన్న ఒక ఇది అనిపిస్తూ ఉంటుందన్నమాట. అట్లాగా. సో నెక్స్ట్ దాంట్లో నేను ఎలా చేయాలి అనేది నేను పేపర్ మీద వేసి చూపిస్తాను. సో మొత్తానికి అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మందికి తెలియదు అసలు స్విచ్ వర్డ్స్ అని చెప్తుంటే అది బ్లైండ్గా వేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ సో దానికోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సో చూసారు కదండి, నిజంగా అంటే స్విచ్ వర్డ్స్ అసలు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, అవి ఎందుకు పనిచేస్తాయి, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే మనం వర్క్ చేస్తున్నప్పుడు దాని గురించి మనకు క్లారిటీ ఉన్నప్పుడు నిజంగా అది ఎక్కువ పనిచేస్తుంది. సో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా వీక్షించారు కదా. సో చాలా విషయాలు కూడా తెలుసుకున్నారు కదా. అండ్ వెల్త్కి సంబంధించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని డబ్బులు కావాలన్న వాళ్ళకు కూడా ఒక మంచి స్విచ్ వర్డ్ అందించేశారు కదా. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.